ఉన్నతమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. ద్వితీయోపదేశ కాండము 5:1-22 వరకు. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు అని నిర్దోషిగా ఎంచడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను దాసీనైనను వాని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. ఈ గ్రంథం యొక్క పేరులోనే ఉన్నది ద్వితీయ ఉపదేశము, రెండవసారి చెప్పే ఉపదేశము. దేవుడిచ్చిన ఆజ్ఞలను మోషే భక్తుడు ప్రజలకు తెలియపరుస్తున్నాడు. అందరినీ పిలిచాడు. అప్పుడు సజీవులుగా ఉన్న వారందరూ మోషే దగ్గరకు వచ్చారు. గతంలో ఇచ్చినప్పుడు ఆ మనుషులు వేరు. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ పెద్దవాళ్ళందరూ చనిపోయారు. ప్రస్తుతము పిల్లలు యవనస్తులయ్యారు, యవనస్తులు పెద్దవాళ్ళయ్యారు. వారెవరికి దేవుని ఆజ్ఞలు అప్పుడు చెప్పలేదు గనుక క్రొత్తగా బయలుదేరిన వారికి మళ్ళా ఆజ్ఞలన్నీ ఇస్తున్నాడు, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 4 అధ్యాయాల్లో గతములో ఎలా ఉన్నదో చెప్పాడు. 5వ అధ్యాయము నుండి మనం చదువుకుంటే ప్రస్తుతము ఉన్నవారు ఎలా ఉండాలో మోషే వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. మొదటి వచనములో అందరినీ పిలిపించి ఇట్లా నేను, వారి వినికిడిలో మోషే భక్తుడు చెప్పు కట్టడలను విధులను విని నేర్చుకొని అనుసరించి నడవాలని వారికి ఆజ్ఞాపించాడు. సో ఆది నుండి కూడా అసెంబుల్ అవ్వడం, సమావేశం అవ్వడం అనేది మనం వాడుకగా చూస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా చెప్పకుండా అందరినీ రమ్మని పిలిచి అందరూ సమావేశమైనప్పుడు మరి యేసు ప్రభువు కానీ పౌలు కానీ మరి పాత నిబంధనలోని మోషే కూడా అందరినీ పిలిపించి సమాజంగా కూడినప్పుడు వారందరికీ దేవుని మార్గాలు బోధించాడు. సో వ్యక్తిగతంగా నేర్పించడం కాదు, సంఘంగా మనము కూడా కూడుకొని దేవుని మార్గాలు మనం నేర్చుకుంటున్నాము. సో భక్తుడు పిలిపించినప్పుడు రావాలి. అప్పుడు మోషే వంటి భక్తులు వారి వినికిడిలో దేవుని కట్టడలను విధులను చెప్పినప్పుడు వినాలి. విని ఏం చేయాలి? నేర్చుకోవాలి. వినకుండా ఎలా నేర్చుకుంటారు?
నేను ఒక ఆమె నాతో అంటుంది, మా పిల్లవాడు మాట వినడం లేదండి, కోడల్ని మారుస్తాడేమో అనుకుంటే ఆ కోడలు కూడా పూజలు చేస్తుందండి, పిల్లలకి బొట్లు పెడుతుందండి. ఇదేంటి, నేను ఒక్కదాన్ని దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని ఇంటిదాన్ని అయిపోయాను, నా కొడుకు మారి కోడల్ని పిల్లల్ని దేవుళ్ళలోకి తెస్తాడేమో అనుకుంటే ఇలాగైపోయింది ఏంటి పరిస్థితి, ప్రార్థన చెయ్యండి అని అడిగింది ఆమె. నేనన్నాను, మనం ఎంత ప్రార్థన చేసినా వారు దేవుని వాక్యం వినకుండా వాళ్ళు ఎలా తెలుసుకుంటారు దేవుణ్ణి? మీరు ఎంతగా వారిని బలవంత పెట్టినా తిట్టినా అదేంట్రా అన్న ఉపయోగం ఉండదు. వారికి దేవుని వాక్యం వినిపించే పనులు చేయండి. టీవీలో వాక్యం వచ్చినప్పుడు వాళ్ళను కూర్చోబెట్టండి, వాళ్ళ చెవుల్లో దేవుని మాటలు పడేలా ప్రయత్నం చెయ్యి. అలా చేస్తే దేవుని వాక్యం వినడం వల్ల మార్పు వస్తుంది. కానీ మనం ఎంత నెత్తి నోరు బాదుకున్న వాళ్ళు మారరు అని చెప్పారు. సో మన ఇంటి వారు మారాలంటే ఒకటే, వాక్యం వినాలి. వాళ్ళు ఊరకే ప్రార్థన చేయడం వల్ల ఎవరు మారరు. వారు వాక్యం వినేలా చేస్తేనే వారిలో మార్పు వస్తుంది. అందుకనే మరి మోషే వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చినప్పుడు దేవుని కట్టడలను విధులను వారి వినికిడిలో నేర్పించినట్టు అక్కడ ఉంది. సో వారు విని నేర్చుకొని అనుసరించి నడవాలి. చెప్పండి, రావాలి, వినాలి, నేర్చుకోవాలి, అనుసరించి నడుచుకోవాలి. ఇలా మనం చేస్తే దేవుడు మనతో నిబంధన చేస్తాడు. 2వ వచనంలో ఇది దేవుడు మనతో చేసిన నిబంధన. నిబంధన అంటే ప్రమాణము, ఒప్పందము. నిబంధన అంటే వాగ్దానము. నీవు ఇలా ఉంటే నేను ఈ మేలు నీకు చేస్తాను. ఇది ప్రమాణము. దేవుడు కూడా మనతో ఒక నిబంధన చేస్తాడు, ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. 3వ వచనంలో దేవుడు పూర్వీకులతోనే కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనూ చేస్తున్నాడు అని చెప్పాడు. అదేదో పూర్వీకులకు చెప్పిన ఆజ్ఞల్నే మనకెందుకులే అనుకోవడానికి లేదు. వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడున్న వారెవరు? నేడు ఇక్కడ సజీవులై ఉన్న మీతోనూ నేను చెబుతున్నాను. సో అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెబుతున్నాడు. అయితే ప్రజలు 4-5 వచనాల్లో వారెంతో భయపడ్డారు. మేము దేవుని మాటను నేరుగా విన్నాము, మేము చచ్చిపోతామేమో అని భయపడ్డారు. కానీ వారు చనిపోలేదు. దేవుడు వారికి ఒక మధ్యవర్తిని ఇచ్చాడు. నా మహిమను మీరు చూడలేరు, నా స్వరాన్ని వింటే మీకు భయం అవుతుంది, కనుక నేను నేరుగా మాట్లాడక ఒక మధ్యవర్తి ద్వారా నా విషయాన్ని మీకు చెబుతాను అని చెప్పాడు. సో ఆయన పంపబోయే యేసుక్రీస్తు అనే మధ్యవర్తిని ముందుగానే సూచనగా చూపించాడు. యేసుక్రీస్తును ఒక గొర్రె పిల్లవలే బలి ఇవ్వాలని అనుకున్నాడు. దానికంటే ముందు అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఇస్సాకు స్థానములో ఒక గొర్రెను సిద్ధం చేశాడు. అబ్రహాము, నీ కుమారుడు చావనవసరం లేదు, నీ కుమారుని స్థానములో ఆ గొర్రెను బలి అన్నాడు. అలాగే మనం చావనవసరం లేకుండా గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తును మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు. అలాగే అహరోను విషయంలో దేవుని మాటను మానవులైన మనకు చెప్పడానికి ఒక మధ్యవర్తిని దేవుడు ప్రారంభము నుండి ఏర్పాటు చేశాడు. ఆయన పేరే ప్రధాన యాజకుడు. ఆ విధానాన్ని ఇప్పుడు హిందూ గుళ్ళల్లో మనం చూస్తుంటాం. హిందూ గర్భగుడిలో దేవతను విగ్రహాన్ని పెడతారు. బయట ఉన్న భక్తులందరూ ఇలాగ దండం పెట్టుకుంటూ ఆ లోపలికి చూస్తారు. అయితే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఈ పంతులు గారు తిరుగుతూ ఉంటాడు. ఆ విగ్రహం దగ్గర ఉన్న శటగోపం తెచ్చి వాళ్ళ తల మీద పెడుతూ ఉంటాడు. వీళ్ళిచ్చిన పళ్ళు పలహారాలు తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాడు.
ఒక మధ్యవర్తి ఇటు అటు తిరగడం మనం చూస్తూ ఉంటాం. సో ఆదిలో ఉండే విధానము ఇది. అయితే మానవులైన మధ్యవర్తులు ఎవరు యోగ్యులుగా ఉండరని దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును మధ్యవర్తిగా నియమించాడు. అంటే తాను పంపబోయే యేసుక్రీస్తును సూచిస్తూ ముందు మోషేను ఆయన నియమించాడు. అందుకనే మోషే కూడా, నా వంటి ప్రవక్త ముందులో మీకు ఒకతను వస్తాడు, నేను దేవుని మాటకు అవిధేయత చూపించి సున్నతి చేయలేదు నా పిల్లలకి, అందుకనే దేవుడు నన్ను చంప చూశాడు, నేను అవిధేయుణ్ణి, బండతో మాట్లాడు అంటే నేను ప్రజల మీద ఉన్న కోపంతో బండను కొట్టాను, ఈ కారణాలుగా దేవుడు నన్ను అవిధేయుడు లెక్కలో ఉంచాడు. కానీ విధేయుడైన ఒక మధ్యవర్తిని దేవుడు పంపనై ఉన్నాడు. ఆయన మోషే కాదు, అహరోను కాదు, మరి ఏ ప్రవక్తలు కాదు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును. సో ఆది నుండి కూడా ఈ సూచనలను దేవుడు ఇస్తూనే ఉన్నాడు. మరి దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలను ప్రజలకు ఇచ్చాడు. ఎవరి ద్వారా? అయితే యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నేను దేవుణ్ణి మీకు బయలుపరచడానికి వచ్చాను, నా అంతటా నేను ఏమీ చెప్పను, తండ్రి నాకు ఏమని నేర్పించాడో, ఏమి చెప్పాడో, ఏమి చెప్పమని చెప్పాడో దానిని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. సో ఇశ్రాయేలీలకు మోషేను దేవుడిచ్చాడు, మనకు యేసుక్రీస్తును దేవుడిచ్చాడు. ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా మరి శ్రేష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఆ తలంపులే వద్దన్నాడు. పాత నిబంధనలో మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం అనే క్రియ చేయొద్దు అన్నాడు. కానీ రాను రాను దేవుడు మారలేదు, కానీ మాట్లాడే విధానాన్ని దేవుడు మార్చాడు. అంటే మోషే ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. సో వ్యభిచారము అనే క్రియ ముందు తలంపు వస్తుంది, చెయ్యాలనే ఆశ వస్తుంది. అప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, ఆ క్రియ కాదు, ఆ తలంపే వద్దు అన్నాడు. పాత నిబంధన మోషే ద్వారా కలిగింది. ఏంటి ఆ నిబంధన పాతదే అంటే, నీవు వారములో ఒకరోజు రెస్ట్గా ఉండు. ఎందుకంటే దేవుడు కూడా రెస్ట్ తీసుకున్నాడు. 6 దినములు పని చేశాడు, 7వ దినమున విశ్రమించాడు. ఆయన విశ్రమించి ఒక దినాన్ని పరిశుద్ధంగా చేసినట్టు నీవు కూడా దేవుడు వలె 6 దినాలు కష్టపడి పనిచేసి ఒకరోజు విశ్రాంతిగా ఉండు. ఇది ఆజ్ఞ. ఆ ఒక్కరోజు నీవు పరిశుద్ధంగా ఉండు, ఆ ఒక్కరోజు ఆచారం ఆచరించు అని చెప్పాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక దినమును పరిశుద్ధంగా ఉంచడం కాదు, ప్రతిదినము పరిశుద్ధంగా ఉండు అన్నాడు. ఏది మంచిది? ఏదో వారంలో ఒకరోజు మనం ఉపవాసం ఉండడం, ఒకరోజు తలలో కూడా చెడుగు తలంచకుండా ఆ ఒక్కరోజు భక్తిగా ఉండడం, అది పాత నిబంధన, అది మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞ. కానీ యేసు ప్రభు అన్నాడు, మోషే మీకు ఇలాంటి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ నేను మీకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, పొరుగు వారిని కనీసం ద్వేషిస్తే మనసులో నీవు నరహత్య చేసినట్టే. సంవత్సరానికి 40 రోజులు లేకపోతే పండుగ రోజు కాదు భక్తిగా ఉండేది, సంతోషంగా ఉండేది. ప్రతిదినము నన్ను చూచి నా వలె మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి, ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పాడు. ఎంత ఉన్నతంగా ఉందో! మోషే ధర్మశాస్త్రానికి యేసు ప్రభు ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి ఎంత తేడా ఉందో! మరి ఏంటి ఆ 10 ఆజ్ఞలు? మనం చరిత్ర చూస్తున్నాం గనుక వాటిని వరుసగా చదువుకుందాం. 7వ వచనముతో ప్రారంభము, 21వ వచనంతో ముగింపు. అంటే ఇదే వాక్య భాగము నిర్గమ 20వ అధ్యాయంలో ఉంది, నిర్గమాకాండంలో. ఇది ద్వితీయ ఉపదేశం, రెండవసారి చెప్పే ఉపదేశం గనుక
క్రొత్త తరము వారికి ఇవన్నీ చెప్తున్నాడు. మీరు ఒకవేళ టిక్ పెట్టుకోవాలనుకుంటే బైబిల్లో మార్క్ చేసుకోండి. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. త్రిత్వ దేవుడు నీకు ఉండకూడదు, వేరొక చిన్న దేవుడు నీకు ఉండకూడదు, కుమారుడైన దేవుడు నీకు ఉండకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప అంటే నేను మాత్రమే దేవుడను. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. బైబిలు ఒక్కటే చెప్పింది, దేవుడు ఒక్కడే అని. వీళ్ళు హిందువుల్లో త్రిమూర్తులు ఉన్నట్టు క్రైస్తవ్యంలో కూడా ముగ్గురు పెడితే బాగుంటుంది అని వాళ్ళు పెట్టిన సిద్ధాంతమే త్రియేక దేవుడు. అర్థం లేని మాట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. అక్కడికి ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. కానీ ముగ్గురు కాదట, ఒక్కడేనట. అసలు వాళ్ళు చెబితే అర్థం అవ్వాలి కదా విషయం. ఏంటో డొంక తిరుగుడు మాటలు. దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. అది ప్రాముఖ్యమైన మొట్టమొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ అది. యేసు ప్రభువు చెప్పాడు, శిష్యులు చెప్పారు. నేను తప్ప అంటే ఇక నా పక్కన ఎవరిని పెట్టొద్దు అని అర్థం. వీళ్ళు ఏమంటారంటే అది కాదు, అది ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలుసా, ఈ రాళ్ళు రప్పలు బొమ్మలు దేవుడు కాదు, నేను మాత్రమే అని. రాళ్ళు రప్పలు దేవుడు కాదని చెప్పడానికి ఈ మాట చెప్పాడు, కానీ నా కుమారుడు కూడా దేవుడే, నా ఆత్మ కూడా దేవుడే అని కాదు అని ఏదేదో పిచ్చి మాటలు చెప్తారు. మనం ఎప్పుడు అలాగా మన సొంత జ్ఞానాన్ని దేవుని వాక్యానికి కలపకూడదు. ఒక్కడే దేవుడు, ఆయన పేరు యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. సో మనుషులు పెట్టిన మాటలను మనం నమ్మక మనం దేవుని వాక్యానికి విధేయత చూపడాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటి? 8వ వచనంలో, ఎక్కడ గాని దేని పోలికనైనా విగ్రహాన్ని గాని చేసుకొనకూడదు. 9వ వచనంలో, నమస్కరింపకూడదు, పూజింపకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. దేవుని రూపాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు, ఏ రూపమును చేసుకోవద్దు. నేను రోషము గల దేవుడను, నాకు రావాల్సిన మహిమను ఎవరికి చెందనివ్వను. ఏ బొమ్మ పెట్టుకోవద్దు, ఏ శిలువ పెట్టుకోవద్దు, ఏ పటము పెట్టుకోవద్దు, ఏ పోలిక కూడా, ఏ విగ్రహాన్ని కూడా చేసుకోవద్దు. ఒకవేళ మీరు నా మాట వినకుండా అలా చేశారంటే ఏమవుద్ది? 9-10 వచనాల్లో 4 తరముల వరకు మీ దోషమును మీ పిల్లలకి రప్పిస్తాను. శిక్ష పెట్టాడు. మీరు నా మాట వినకుండా ఇష్టానుసారంగా చేస్తే 4 తరాలు, తాత మామ తరము, కొడుకులు కూతుర్లు తరము, మనవలు మనవరాండ్ర తరము, ముదు మనవలు తరము, ఈ 4 తరాల వరకు మీకు శిక్ష వస్తుంది సుమి. తాత చేసిన తప్పు కొడుకు, మనవడు, ముదు మనవడు కూడా పొందుతాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఎంత బాధనో. శాపము అని ఉంది. పాపము అంటే మనం చేసేది, శాపము అంటే మన పితరులు చేసిన పాపం వల్ల మనకు సంక్రమించిన దోషం అన్నమాట. అది దాన్ని శాప విముక్తి, శాపము అంటారు. సో మనం చేసేది ఏంటి? పాపము. మనం చేయకపోయినా మన మీదకి వచ్చింది ఏంటి? శాపం అన్నమాట. ఇప్పుడు తండ్రి తాగుబోతైతే పిల్లలు వీధిన పడ్డారు. అది పిల్లలు చేసిన తప్పు కాదు, తండ్రి చేసిన తప్పు వల్ల పిల్లలు అలాగా. కొన్ని ఎస్టీడీ రోగాలను ఉంటాయి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని ఎస్టీడీ అంటారు. ఈ తండ్రి వేశ్యను కలవడం వల్ల అట్టి రోగము వేశ్య ద్వారా ఇతనికి అంటుకొని ఆ రోగముతో పిల్లల్ని కనినప్పుడు ఆ పిల్లలు అంగవైకల్యముతో గుడ్డివారుగా పుడతారు. పిల్లలు బయటకు వచ్చి అంగవైకల్యముతో ఉండి, ఏంటిది, నేనేం పాపం చేశానని నాకు అవయవాలు సరిగా లేవు అని అనడానికి వాళ్ళు చేసిన పాపం కాదు, ఆ తండ్రి చేసిన పాపం వల్ల పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు. అదే కర్మ అంటారు.
కర్మ అంటే నేను చేసిన పాపం కాదు, పితరులు చేసిన పాపం వల్ల నాకు సంక్రమించిన శిక్ష అని. ఈ తేడా మనం తెలుసుకోవాలి. దేవుడు శాపం పెట్టాడు, నాకు చెందవలసిన మహిమను మీరు ఎవరికైనా ఇచ్చారా 4 తరాల వరకు శిక్ష వస్తుంది, జాగ్రత్త. నేనే దేవుణ్ణి, నా మహిమను ఏ బొమ్మకు, ఏ గుడికి, ఏ వ్యక్తికి, ఏ ఆకారానికి కూడా ఇవ్వద్దు. ఏ రూపము అంటే శిలువ రూపం కూడా చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఇది అర్థమైన వాళ్ళు ఎప్పుడు శిలువలు పెట్టుకోరు. ఇవి అర్థమైన వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు పటాలు, బొమ్మలు, విగ్రహాలు వాటికి నమస్కారం చేయరు. సో వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. అయితే ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే ఎన్ని తరాల వరకు కరుణిస్తాడట? శిక్ష ఏమో 4 తరాల వరకే, కృప ఏమో 1000. ఎంత ప్రేమో చూడండి దేవుడికి. 4 ఎక్కడ, 1000 ఎక్కడ? ఆయన మాట వింటే 1000 తరాల వరకు కరుణిస్తారట, కృప ఇస్తారట. దేవుని ప్రేమ ఇదే. ఆయనకు అవిధేయత చూపిస్తేనేమో 4 తరాలు దోషాన్ని రప్పిస్తాడు, ప్రేమించి ఆజ్ఞలు గైకొంటే 1000 తరముల వరకు కరుణిస్తాడని. ఇప్పుడు నిర్ణయం దేవుడిదా మందా? మందే. నీవు బొమ్మలెట్టుకుంటావా? ఒకే దేవుణ్ణి ఆరాధిస్తావా? నీవు త్రిత్వము, గిత్వము, త్రియేక, ఆయన ఈయన కూడా దేవుడే అంటావా? లేక యెహోవా మాత్రమే దేవుడని ఆయనను మాత్రమే ఆరాధిస్తావా? అది నీవే నిర్ణయం చేసుకోవాలి. ఆయన మాట వింటే చాలు, 1000 తరాల వరకు కరుణిస్తాడు. అంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, తద్వారా ఇప్పటి వరకు యూదులను ఆయన కరుణిస్తూనే ఉన్నాడు. సరే, 3వ ఆజ్ఞ ఏంటో చూడండి. 11వ వచనములో, దేవుని నామాన్ని వ్యర్థముగా పలికితే వారిని దేవుడు దోషులుగా ఎంచుతాడు. ఒకతను మైక్ చెక్ చేస్తున్నాడు, అయ్యగారు వచ్చే ముందు, హలో హలో 1 2 3 4, హలో హలో హలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హలో హలో హల్లెలూయా, హలో హలో అంటున్నాడు. నేనే ప్రసంగికుడిగా ఆ కూటానికి వెళ్ళాను. బాబు, నీవు మైక్ చెక్ చేయడానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటావా? తప్పు. అలాగా దేవుడు దోషుల లిస్టులో వేస్తాడే జాగ్రత్త నిన్ను అని అన్నాను. అతనికి అర్థం కాలేదు. మనం ఎప్పుడు ప్రజలను నిద్ర లేపడానికి హల్లెలూయా చెప్పకూడదు. కొందరు బోధకులు అంతే, వాళ్ళకి డబ్బులు కావాలంటే దేవుని నామాన్ని ఉపయోగిస్తారు. వారు తప్పుడు వాగ్దానాలు చేయాలంటే దేవుడి మీద ఒట్టమ్మా అంటుంటారు. దేవుని నామాన్ని ఎప్పుడు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించడం అంటే ఏంటి? పలకడం. భయపడాలి. మనం ఆయన నామాన్ని నోటితో అనడానికి ఎంతో భయపడాలి. సో అది 3వ ఆజ్ఞ. ఎప్పుడు దేవుని నామాన్ని కానీ, దేవుని మందిరాన్ని కానీ, దేవుని మందిరంలో వాడే ఉపకరణాలు కానీ, దేవుని గ్రంథం కానీ ఎప్పుడు అలా ఉపయోగించుకో. ఒకతను తలగడగా వాడుకుంటున్నాడు బైబిల్ని. అంటే బైబిల్ ఎత్తుగా ఉంటుంది కదా, తల కింద పెట్టుకుంటున్నాడు. అంటే తలగడ దేవుని వాక్యం. ఇక 4వ ఆజ్ఞ ఏంటో చూద్దాం. 12వ వచనం, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించు, ఏ పని చేయకుండా విశ్రమించు అని చెప్తున్నాడు. అందరూ అట. ఎవరెవరు? నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ ఎద్దు కానీ, నీ గాడిద కానీ, నీ పశువుల్లో ఏదైనాను, ఇండ్లలో పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆ రోజు దుకాణం తెరవకూడదు. ఒకవేళ మీరు వ్యాపారం చేసుకునేలా ఉంటే ఆ రోజు నీవు దేవునికి ప్రతిష్ఠించేయాలి. నేను ఈరోజు ఏ పని చేయను, ఈరోజు ఉద్యోగానికి వెళ్ళను, పనికి వెళ్ళను, నా కొట్టు తీయను. దేవుని ఆజ్ఞ అది. 7 రోజుల్లో 6 రోజులు నువ్వు వాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు నీ కోసం పని చేసుకో.
కానీ ఒకరోజు నాకు ఇచ్చేసేయి, దానిని ఒక వ్రతముగా ఆచరించు అని చెప్తున్నాడు. మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. మనం దేవుని మాటను అంగీకరిస్తే 1000 తరముల వరకు మనల్ని కరుణిస్తాడు. మనం దేవుని మాటను లెక్క లేకుండా కనీసం ఆ ఒక్కరోజు కూడా మనం ఇష్టమానుసారంగా వాడుకుంటే మరి ఆరాధన అయిపోయాక పని చేసుకో. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఊరికెళ్ళు. వాక్యం విన్నాక, ప్రభు బలలో పాలు పొందాక, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, ప్రాధాన్యతను, ఆరాధనను ఇచ్చేసిన తర్వాత అప్పుడు మన పనులు మనం చేసుకోవాలి. 57వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఏ పని చేయొద్దని ఉంది చూడండి. 58లో చూడండి 13వ వచనం. నా విశ్రాంతి దినమున ఏమేం చేయకూడదు చదవండి అందరూ. వ్యాపారం చేయొద్దు, దేవుడికి ప్రతిష్ఠించే ఓరకుండు, ఆ దినమును మనోహరమైనదని, దేవునికి ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని అనుకొని దానిని ఎలా ఆచరించాలి? ఘనముగా. ఇంకేం చేయకూడదు? నీకు ఇష్టమైన పనులు, వ్యాపారం చేయడం అంటే మనకి ఇష్టమైన పని, డబ్బులు వస్తాయి మరి, కానీ నీకు ఇష్టమైన పని ఏమీ చేయకూడదు. వ్యాపారం చేయొద్దు. ఇంకేం చేయకూడదు? లోకవార్తలు. దేవుడికి ప్రతిష్ఠించాం. ఆ రోజు పేపర్ కూడా నేను చూడను. ఎదురుగా పేపర్ ఉంటే చూడాలనిపిస్తుంది, హెడ్లైన్స్ చదువుదామనిపిస్తుంది. టీవీలో వార్తలు, లోకంలో ఏం జరుగుతుందో విందామనిపిస్తుంది. కానీ మనం ప్రతిష్ఠిత జనం గనుక ఆదివారముతో క్రొత్త వారం ప్రారంభం అవుద్దు గనుక ఆ రోజు మనసు గలిబిలిగా ఉండకుండానట్లు వ్యాపారం మానేసి, ఇష్టమైన పనులు చేయడం మానేసి, లోకవార్తలు చెప్పుకోకుండా 14వ వచనంలో ఏం చేయాలి? దేవుని యందు ఆనందించాలి. అప్పుడు దేవుడు ఉన్నత స్థలం మీద మనలను ఎక్కిస్తాడు. ఇదే యెహోవా వాక్కు. వాళ్ళకు ఒక రోజు ఇచ్చాడు, అది శనివారమో ఆదివారమో సబ్బాతో విశ్రాంతి దినమో, అది వదిలేసేయండి. మనం ఆదివారం దేవుడి సన్నిధిలో ఉండాలని అనుకున్నాం. ఒక నియమం ఉన్నది మనకి. మనం అబద్ధాలు ఆడం, చెడ్డ పనులు చేయం, త్రాగం, పొరుగువాని సొత్తు, వ్యక్తిని ఆశించం. దేవుని కొరకు మనం ప్రత్యేకింపబడిన వారు, ఆయన బిడ్డలుగా మనం ఉంటాం. కొన్ని నియమాలు మనకున్నాయి. ఆ నియమాల్లో ఒక నియమము వారములో ఒకరోజు దేవునికి కేటాయించాలి. అది ముఖ్యం. ఏదో లాస్ట్లో కంటి తుడుపులాగా ముగించేసే ముందు వచ్చేది అది విధేయత కాదు. వచ్చి నిద్రపోయేది విధేయత కాదు. నేను ఈరోజు దేవునికి సమర్పించుకున్నాను. దేవుడు ఆనాడే ఆజ్ఞ ఇచ్చాడు, నీకు ఇష్టమైన పని ఏది చేయొద్దు, వ్యాపారం చేయొద్దు, లోకవార్తలు చెప్పుకోవద్దు, దేవుని యందు ఆనందించమని చెప్పాడు. మీరు అనొచ్చు, ఇది పాత నిబంధన కదా అని. పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి? దేవుని యందు ఆనందించాలనుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆదివారం సెలవు రోజు గనక వ్యాపారం ఎక్కువ జరుగుద్ది, గనక డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. సాధారణంగా ఆదివారం కొంచెం అందరూ అవి ఇవి తింటారు. మరి ఆ రోజు డబ్బులు ఎక్కువ వస్తాయని మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనం సంపాదనకు వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన ఆజ్ఞను మనం ధిక్కరించినట్టే. 15వ వచనంలో ఆ రోజు దేవుడు తన బాహుబలముతో చాచిన చేతితో నిన్ను ఐగుప్తు నుండి రప్పించిన విషయము జ్ఞాపకము. ఇది ఆజ్ఞ. దిస్ ఈజ్ ది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. వచ్చి ఆ రోజు నిద్రపోవడం కాదు, భోజనం చేయడం కాదు. దేవుడు ఎలా మనల్ని ఐగుప్తు వంటి పాపము నుండి, చెరలో నుండి విడిపించాడో, ఎలాగా పస్కా బలి పశువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించాడో దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకేమో పస్కా పండుగ ఇచ్చాడు, మనకేమో యేసుక్రీస్తు శిలువను మనకు గుర్తుగా ఇచ్చాడు. ఆ శిలువలో ఆయన చేసిన బలిదానాన్ని జ్ఞాపకం చేసుకొని మనము పొందాల్సిన శిక్షను ఆయన పొందాడని,
ఈ చేతుల్లో ఆయన మన తరపున మేకులు దిగ్గొట్టుకున్నాడని, మన కొరకు దేవుడు ఆయనను బలిచ్చాడని, ఆ రక్షణ కార్యమంతా ప్రతి వారము జ్ఞాపకము చేసుకోవాలి. అది దేవుడు మన నుండి కోరేది. ఆరాధనకు వచ్చినప్పుడల్లా ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభు బలలో ప్రతి ఆదివారం మనం పాలు పొందుతాం. ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. సరే, ఎన్నైనాయి ఎక్కడికి? 4. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధించినవి. ఇక చివరి 6 ఆజ్ఞలు మనకు మన పొరుగు వారికి సంబంధించినవి. చూడండి, మన పొరుగు వారి విషయంలో మనం ఎలా ఉండాలో. 5వ ఆజ్ఞ 16వ వచనం, నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడే నీకు దీర్ఘాయుషు క్షేమము ఉంటుంది. తల్లిదండ్రులను ఏం చేయాలట? సన్మానించాలి, గౌరవించాలి, ఘనపరచాలి. వారిని కొట్టకూడదు, వారిని దూషించకూడదు, వారికి ఎదురు చెప్పకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. నీకు దీర్ఘాయుషు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించు. దీర్ఘాయుష్తో పాటు ఇంకోటి ఉంది, క్షేమము. బ్రతుకు గూరువాడెవడైనా ఉన్నాడా? మేలు నుందుచు క్షేమముతో బ్రతకాలని ఆశ ఎవడికన్నా ఉందా? వాడు ఇలా చేయాలని చెప్తున్నాడు. సో దీర్ఘాయుషు, ఆ దీర్ఘాయుషు కూడా క్షేమముతో ఉండాలంటే తల్లిదండ్రులను ఘనపరచు. చాలా వృద్ధాశ్రమాల్లో వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులని వదిలేసి వస్తున్నారు. చాలా బాధ అది. స్కూల్లో పిల్లలందరినీ 10వ క్లాస్ చదువుకునే పిల్లల్ని హైదరాబాదులో సాంఘిక సేవ మనం చేయాలి, మన పొరుగువారిని మనం ప్రేమించాలి, మనం ఒక వృద్ధాశ్రమానికి వెళదాం అని ఆ 50 మంది పిల్లల్ని తీసుకొని మాస్టారు ఒక బస్లో వృద్ధాశ్రమానికి వెళ్ళారట. వెళితే, అమ్మా ఎందుకు మీకు పిల్లలు లేరా? ఈ గతి పట్టిందే మీకు? ఈ పెద్ద వయసులో అనారోగ్యాలతో ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారా? ఏంటి, ఎందుకు వచ్చింది అని ఒక్కొక్కరిని మాట్లాడుతున్నారట పిల్లలు. వారి చదువులో ఇదొక ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఇంకో గదిలో ఇంకో పెద్ద ఆవిడను చూద్దాం వెళ్ళండి అనగానే ఆ గదిలోకి వెళ్ళగానే వాళ్ళ నానమ్మ కనిపించిందట ఆ పాపకి. వెంటనే ఆ అమ్మాయి ఏడవడం మొదలు, నానమ్మ మీరు ఇక్కడున్నారేంటి అని ఏడిసిందట. నాన్న ఇలా చేశాడు నిన్నంటే, నాన్నను ఏమనకమ్మా, నాన్న కాదు, నా కర్మ అలా ఉందలే అని అన్నాడు. ఆ బాధలో ఉంటూ కూడా వాళ్ళ అబ్బాయి మీద మాట పడనివ్వట్లేదు. చూడండి, ఏంట నానమ్మ ఇక్కడికి వచ్చారు, నిన్ను తీసుకెళ్ళిపోతాను వచ్చే నానమ్మ అంటే, నువ్వు చదువుకునే పిల్లవు, నన్ను ఎక్కడ పోషిస్తావు? మీ నాన్న మీ అమ్మ కలిసి నన్ను ఇక్కడ పడేశారు అని చెప్పిందట. కానీ దేవుని నామాన్ని ఎరిగిన వారు ఎప్పుడూ వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రులను దూషించకూడదు. అది చాలా కీడు. దేవుడు వారి పక్షంగా ఉంటాడు, వారిని సన్మానించాలి. దేవుని ప్రేమ ఎరిగిన మనము మన తల్లిదండ్రులను కూడా ప్రేమించాలి. పెద్ద వయసులో వారు బలహీనులుగా ఉంటారు, దగ్గుతారు, రోగంతో ఉంటారు, పాస్కి దూరంగా వెళ్ళలేక అక్కడే పోసేసుకుంటారు, ఉమ్ము దూరంగా అని వేయలేక అక్కడే పడిపోద్ది ఉమ్మి. శ్లేషం, కఫం అంటారే, ఒక వయసు వచ్చిన తర్వాత ఊపిరితిత్తుల్లో నెమ్మి చేరి కఫం వస్తుంది. పాపం వాళ్ళు లేచి ఉమ్మి బయట వేయడానికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళు కొంచెం గొణుక్కుంటారు. వాళ్ళు కొంచెం మన గురించి పెద్దవాళ్ళతోనో చిన్నవాళ్ళతోనో చెప్తారు, ఇలా చేశాడు మీ అన్నయ్య మీ అక్క అని. ప్రేమ ఉంటే, సన్మానించే మనసు ఉంటే, పోనీలే వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం చేదస్తం పెరిగి అలా మాట్లాడుతూ ఉంటారు, ఓర్చుకుందాం, మనం కూడా చెడ్డోళ్ళమే, దేవుడు మనలను ఓర్చుకోలేదా అని వారి యొక్క తప్పులు ఎత్తి పట్టక వారి మీద జాలి పడాలి. అదే దేవుని ప్రేమ. ఘోరమైన పాపులైన మనల్ని దేవుడు ప్రేమించలేదా?
అలాగే మనం కూడా బలహీనులైన వారిని ప్రేమించాలి. ఒకవేళ మనము వారిని అలా ప్రేమిస్తే మనం కూడా ఒకరోజు ఆ వయసులోకి వెళతాం. అప్పుడు మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఒక నిబంధన పెట్టాడు, నీవు ఏం చేస్తావో దాని ప్రతిఫలాన్ని కోసుకుంటావని. సో తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా దీర్ఘాయుషు క్షేమము వస్తుంది. ఇక 6వ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ప్రభు ఏమన్నాడు? ద్రోహి అని కూడా అనొద్దు అన్నాడు. మరి మీరు నరహత్య చేయట్లేదు కానీ అందరినీ తిడుతున్నారా? తిట్టు కూడా హత్య చేసినంత పని. కత్తిపోటు వంటి మాటలు అన్నారు. అంటే కత్తితో పొడవలేదు కానీ ఆ మాట కత్తిపోటు కంటే ఎక్కువ ప్రమాదం, గుర్తుగా ఉండిపోద్ది. సో ఎప్పుడు దూషణ మాటలు ఆడొద్దు. ద్రోహి అంటే చాలట మనం తీర్పులోకి వెళ్ళిపోతామట. సో ఎప్పుడు మనము ఎవరిని కూడా దూషించొద్దు. హత్య చేసినంత పని. చచ్చినోడా అన్నారనుకో, నువ్వు చంపేసినట్టే. ఎందుకంటే నువ్వు అన్నావు, నిన్ను నేను చంపేస్తాను అన్నావు అంటే చంపేసినట్టే. వ్యభిచారం చెయ్యక్కర్లేదు, చెయ్యాలనే ఆలోచన వస్తే చాలు దేవుడు చేసేసినట్టు లెక్కేస్తారట. దాన్ని బట్టి మన తలంపులను ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో చూడండి. సో నరహత్య చేయకూడదు, తర్వాత వ్యభిచారం చేయకూడదు. 19వ వచనంలో దొంగిలకూడదు. దొంగతనము చిన్న సింపుల్గా తేల్చేశాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనము చేయకూడదు. తర్వాత 9వ ఆజ్ఞ చూడండి, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 20వ వచనంలో ఏ సాక్ష్యం? నీకు తెలియకపోతే నోరు మూసుకో. అంతేగాని తెలియని దాన్ని తెలిసినట్టు నీవు అబద్ధంగా ఎప్పుడు సాక్ష్యం చెప్పొద్దు. అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, అబద్ధం పలకొద్దు. ఎన్ని అబద్ధాలు ఆడేస్తామో తెల్లవారితే మనం. చూచి కూడా చూడలేదంటాం, చేసి కూడా చేయలేదంటాం. మన వాళ్ళని మనం వెనకేసి రావడానికి మనం ఎన్ని అబద్ధాలు ఆడతామో. కానీ అబద్ధము ఆడకూడదు. అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అబద్ధికులందరూ ఏమవుతారట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. సో ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు మానేస్తారా? మంచి కోసం కూడా అబద్ధం ఆడొద్దు, చెడు కోసం కూడా అబద్ధము ఆడొద్దు. ఇక 10వ ఆజ్ఞ చూడండి 21లో, నీ పొరుగువాని భార్యను కానీ, ఇంటిని కానీ, పొలాన్ని కానీ, దాసుని కానీ, పశువుని కానీ దేనిని తీసుకోకూడదనుందా, ఆశింపకూడదనుందా? అలాంటి డిజైర్ నీ హృదయంలో ఉండకూడదు, ఆశించకూడదు. మనది కాని దాన్ని మనం ఒక పెంటతో సమానంగా చూడాలి. ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆ వస్తువు నాది కాదు, ఎవరిదో. ఆ స్థలము నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, నేను ఆశించను, నాకు వద్దు అని అనుకోవాలి. సో ఈ 10 ఆజ్ఞలు మందిరాల్లో వేలాడదీస్తారు. ఈ 10 ఆజ్ఞలు చాలామంది ఇళ్లల్లో పెట్టుకుంటారు. మరి మనం కూడా వాటిని కంఠస్థం చేస్తే మంచిది. ఈ మాటలన్నీ గొప్ప స్వరముతో చెప్పాడు 22వ వచనములో. 24వ వచనములో మనం చూస్తే, వారు విని మన దేవుడు తన ఘనతను మహాత్మ్యమును మనకు చూపాడు, ఆయన స్వరము మేము విన్నాము, నేడు తెలుసుకున్నామని అంటున్నారు వాళ్ళు. సో దేవుని మాట మనం వినినప్పుడు, ఆయన ఆజ్ఞలు తెలుసుకున్నప్పుడు మనం కూడా ఈ మాట చెప్పాలి. 24వ వచనం అందరూ చదవండి. యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను, అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి, దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని తెలుసుకొంటిమి. మనం కూడా విని తెలుసుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు ఒప్పుకున్నారు, మేము విన్నాము, మేము తెలుసుకున్నామని. 27వ వచనంలో, నీవే సమీపించి దేవుడు చెప్పినది విను, దానిని నీవు మాతో చెప్పితే మేము విని గైకొందుము అన్నారు. ప్రజల కన్ఫెషన్ కనిపిస్తుంది.
బాబు మేము దేవుడి దగ్గర రావాలంటే మాకు భయం వేస్తుంది, మేము నేరుగా ఆయన స్వరం వినాలంటే మాకు భయంగా ఉంది. కానీ మోషే, నువ్వు వెళ్ళి ఆ మాటలన్నీ విని మా భాషలో మాకు అర్థమయ్యేలే మాకు చెప్పు. నువ్వేం చెప్తావో అది దేవుడి మాటగా మేము తీసుకుంటాం. ఏమన్నారు వాళ్ళు? మేము విని దానిని గైకొందుము అన్నారు. మరి మీరు వింటున్నారు, గైకొంటారా? కొందరు అంటారు, దేవుడు చెప్తే గాని నేను నమ్మను, పాస్టర్ చెప్తే వినను అంటారట. ఒక మందిరంలో అందరూ వెళ్ళిపోయారట, ఆరాధన అయింది, అతను ఉండిపోయారట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, వెళ్ళిపోండి, మరి నేను తాళం వేసుకోవాలన్నారట. ఆయన అన్నాడు, నీ పేరు గ్రంథంలో రాశాను, నువ్వు చచ్చిపోయాక నీవు నా దగ్గరకు వస్తావని దేవుడు స్వయంగా నాతో చెప్తేనే నేను వెళ్తాను, లేదా ఇక్కడే ఉంటాను, ఈ కుర్చీ పట్టుకుని నేను వెళ్ళను. ఆయన చెప్పాలి, నా కోసం దిగి రావాలంతే. ఆనాడు యాకోబు పోట్లాడినట్టు నేను కూడా పట్టేసుకుంటాను అన్నాడు. అప్పుడు ఎలా పంపించాలి ఇతను బయటికి అని చెప్పి పాస్టర్ గారు ఒక ఐడియా వేశారట. అన్నారట, రాత్రి దేవుడు నాకు కనిపించాడు, నీ గురించి చెప్పాడు. ఏమని? నువ్వు ఘోరమైన పాపివి, నీ పేరు గ్రంథములో లేదట, నీవు నరకంలో పడిపోతావట, దేవుడు నాకు చెప్పాడు అన్నారట. అనగానే అలా చెప్పాడు దేవుడు? తప్పు, దేవుడు నాతో ఏం చెప్పాడు తెలుసా? నేను నిన్ను కని ఉన్నాను, నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తని దేవుడు నాతో చెప్పాడు అని అనగానే, మరి ఎందుకు నన్ను అడుగుతావు, వెళ్ళు అన్నారట. నీకు అర్థమైందా? పాస్టర్ గారు ఏదో భయపెట్టడానికి చెప్పారు అలాగా. అతను అన్నాడు, అలా చెప్పు ఉండడు, నాకు చెప్పాడులే నువ్వు నా బిడ్డవని అని, వేసుకో తలిపేసుకో, అలా చెప్తావా అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారట. సరే, మొత్తం మీద మనం ఈ ఇశ్రాయేలీయులు చెప్పినట్టు దేవుడు మోషే ద్వారా నాతో చెప్పాడు, నేను లోబడుతానని అనాలి. 28లో చూడండి, దేవుడు మీ మాటలు విన్నాడు, మంచిదే చెప్పారు అన్నాడు. అంటే కొన్నిసార్లు దేవుడు కూడా మన చిన్ని రిక్వెస్ట్లు ఓకే అంటాడు అనమాట. వాళ్ళు చెప్పింది మంచిదే, నేను అందరితో మాట్లాడలేను, నువ్వు రా, కొండ మీద నీకు నేను చెప్తాను, అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రతి వారం చెబుతూ ఉండు, ఇంకో తరం వారికి కూడా చెప్తూ ఉండు, వాళ్ళు చెప్పింది మంచిదే అని దేవుడు ప్రజల పక్షంగా మాట్లాడాడు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నా గదిలో నేను గర్భం దాలుస్తాను, మందిరములోకి వచ్చి నేను కంటాను అని. అదే మీరు గర్భం దాల్చడం ఏంటంటే, దేవుని వాక్యమును బాగా చదువుకొని నా గుండె నిండా వాక్యముతో నేను గర్భవతిగా వస్తాను మందిరంలోకి. అప్పుడు నేను వాక్యాన్ని డెలివరీ చేస్తాను, అంటే దేవుని చిత్తాన్ని మీకు చెబుతాను. మీకంటే ముందు ఈ విషయాలు నేను దేవుడి ద్వారా విన్నాను. 5వ అధ్యాయంలో ఏముందో అనే విషయాన్ని ముందు దేవుడు నాకు చెప్పాడు, దాన్ని నేను వచ్చి మీకు చెబుతాను. ఇది దేవుని మార్గం అన్నమాట. మనం పరలోకం వెళ్ళి దేవుని మార్గాలు తెలుసుకోక్కర్లేకుండానే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తన మార్గాలన్నీ తన సేవకుని ద్వారా మనకు ఇచ్చాడు. 29వ వచనంలో, వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు ఉంటే వారికి మేలు. ఏం మేలు? వారికి వారి సంతానానికి నిత్యము క్షేమము కలుగుద్ది అన్నారు. సో మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు ఉండాలి. అవకాశం లేకపోవచ్చు, కానీ అనుసరించే మనస్సన్నా ఉండాలి. మనస్సు ఉంటే ఏముంటుందట? మార్గం ఉంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. సో అనుసరించే మనస్సు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన బిడ్డలకు క్షేమమును నిత్యము అనుగ్రహిస్తాడు. 30వ వచనం చూడండి, ప్రజలు తిరిగి వారి గుడారములకు వెళ్ళారు, అయితే సేవకుడు మాత్రం అక్కడే నిలిచి ఉన్నాడు. సరే, ఆది నుండి ఎలాంటి విధానం వస్తుందో, ఇశ్రాయేలీయులు రాత్రి మందిరములో నిలుచుండు ఆయన సేవ చేసే లేవీలారా మీరెంత ధన్యులు అని వారిని కొనియాడారు. ప్రజలేమో సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయేవారు. లేవీలు యాజకులు మాత్రము దేవుని సన్నిధిలోనే నిత్యం ఉంటూ బలి అర్పణ చేసేవారు. అది పాత నిబంధన విధానము. 31లో చూడండి, సేవకుడు ప్రజలకు బోధించాల్సిన ధర్మమును కట్టడలను విధులను
దేవుడు అతనితో చెప్తాడు ప్రజలు ఎలా ఉండాలో. ఆ ధర్మము, కట్టడలను, విధులను దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే ఏమో ప్రజలకు చెప్పాడు. నేడు ఏంటి పరిస్థితి? దేవుడు యేసుక్రీస్తుకు చెప్పాడు, ఆయన వచ్చి శిష్యులకు చెప్పాడు, శిష్యులేమో దానిని వివరంగా రాశారు, దాన్ని పాస్టర్ గారు మనకు చదివి వినిపిస్తున్నారు. ఇది దేవుడు పెట్టిన విధానం. ఎవరి విధానం? వినిన మీరు మీ ఇంటి వారికి, మీ ఇరుగు పొరుగు వారికి దానిని చెప్పాలి. అలా దేవుని మార్గం అందరూ తెలుసుకోవాలి. ఇంతకీ ఏం బోధించాలి? ఆచారాలు, పండగల కాదు, ధర్మము, కట్టడ, విధులు 3 ఉన్నాయి. 31వ వచనంలో. 32లో నేను వారికి ఇచ్చి దేశంలో వారు ఇలా ప్రవర్తించాలని చెప్పాడు. మనం ఎలా ప్రవర్తించాలో భక్తిలో మనకు చెబుతున్నాడు. కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయడానికి జాగ్రత్త పడాలి. మీరు జీవించి మేలు కలిగి దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడు మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో బలవంతం ఏమీ లేదు. మీకు దీర్ఘాయుష్ కావాలా? చెప్పినట్టు చేయండి. మేలు కలగాల మీకు? చెప్పినట్టు చేయండి. దీర్ఘాయుష్ అంటే నిత్యజీవం పొందాలంటే దేవుడు తన సేవకుని ద్వారా ఆజ్ఞాపించినవన్నీ మనము చేయాలి. అలా చేయడమే దేవుణ్ణి ఆరాధించడం. మరొకసారి చూద్దాం మనం ముగించుకునే ముందు 2-3 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేసినట్లు మనతో కూడా చేశాడు. ఒక కట్టడ మనకు ఇచ్చాడు. దేవుడు చెప్పినది మోషే ప్రజలతో చెప్పాడు. 5వ వచనంలో దేవుని మాట తెలియచేయుటకు ఆయన మోషే వంటి ప్రవక్తను మనకు ఇచ్చాడు, క్రీస్తుని ఇచ్చాడు. దేవునికిని మానవులైన మనకిని మధ్యవర్తిగా ఇచ్చాడని మోషే చెబుతున్నాడు. సో ఆ మధ్యవర్తి చూడండి 5వ వచనం, యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచాను అన్నాడు. మరి మోషే వంటి ప్రవక్తను మీకు ఇస్తాడని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. నిజంగా ఒక మధ్యవర్తిని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం స్తుతులు. దేవుడు చేశాడు ఇదంతా. ఇశ్రాయేలీలకు మోషేని ఇచ్చాడు, మనకు యేసుక్రీస్తుని ఇచ్చాడు మధ్యవర్తిగా. అందుకని తిమోతి 2:5లో ఏముంది? దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకు మధ్యవర్తియు ఆయన క్రీస్తు యేసు అని. హెబ్రీ 9:15లో 8:6లో మధ్యవర్తి యేసుక్రీస్తే అనే విషయాలు మనం చూస్తున్నాం. ఆదికాండములో 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే సొదొమ గుమర్రా పట్టణము పాడైపోయిందని, ఆ పట్టణంలో అబ్రహాము చుట్టాలు ఉన్నారని వారి కోసం అబ్రహాము దేవుడితో విజ్ఞాపన, ఆ పట్టణంలో 50 మంది ఉంటే నీవు రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే 10 మంది ఉంటే రక్షిస్తావా? అంటే రక్షిస్తానన్నాడు, కానీ ఒక్కడూ లేడు. అబ్రహాము చేసిన మధ్యవర్తిత్వం వల్ల దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాడు. లోతు పవిత్రుడని కాదు, లోతు త్రాగుబోతు, కుమార్తెలతో వ్యభిచరించాడు. అతని భార్య కూడా ధనాపేక్ష పరురాలు, వెనక్కి తిరిగి చూడొద్దంటే మళ్ళా చూసింది. లోకములో పురుషులెవరూ లేరన్నట్టు తండ్రికి మద్యం పట్టించి అతనితో వ్యభిచరించిన దుర్మార్గులైన పుత్రికలు 2. సో నలుగురిని మనం స్టడీ చేసిన వాళ్ళు నలుగురు నీతిమంతులు కాదు. కానీ దేవుడు ఎందుకు దూతను పంపి వారి చేతులు పట్టుకొని బరబర లాక్కొచ్చి వారిని అగ్నిలో కాలిపోకుండా చేశాడు? చెప్పండి. అబ్రహాము చేసిన ప్రార్థన. ఈనాడు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు చేసిన విజ్ఞాపన ప్రార్థన వల్ల మనము నశించిపోకుండా ఉన్నాము. దేవా, లోతు రక్షణ కోసం అబ్రహాము ప్రార్థించినట్టు
మా రక్షణ కోసం నీ కుమారుణ్ణి మధ్యవర్తిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి. అది ఆరాధన. ఇదంతా ఎవరు చేశారు? దేవుడు. చెప్పండి, ఎవరు చేశారు? దేవుడు. నిర్గమకాండం 30-32 వచనాల్లో మోషే ఇశ్రాయేలు పక్షంగా ప్రాయశ్చిత్తం చేశాడట. ఇశ్రాయేలీలు తప్పిపోయారు. దేవుని స్థానంలో బంగారు దూడను పెట్టుకొని దాని ఎదుట డ్యాన్స్ వేస్తూ దాన్ని పూజలు చేస్తున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే పక్కకు నడు, అగ్ని కురిపించి జనం అందరినీ నేను దహించేస్తాను, చీమల్లా కాలిపోతారు అన్నాడు. అప్పుడు మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను క్షమించు, వాళ్ళని ఏం చేయొద్దు, అవసరమైతే నన్ను చంపు, కానీ వాళ్ళని ఏం చేయొద్దు అని వారి పక్షంగా మోషే దేవునికి విజ్ఞాపన అడ్డుపడ్డాడు. అందుకనే దేవుడు సరిలే నువ్వు అడుగుతున్న మూలన వారిని క్షమిస్తున్నానని ఆ దూడను పూజించిన ఇశ్రాయేల్ ప్రజలను హాని చేయకుండా దేవుడు వారిని క్షమించాడు. ఈనాడు నీ పక్షంగా నా పక్షంగా యేసుక్రీస్తు దేవుని ప్రక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న మూలానే నీవు నేను అననీయ సపీరా వలె చచ్చిపోకుండా ఉన్నావు. చెప్పండి, మనం ఎందుకు చనిపోలేదు? యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు గనుక యేసుక్రీస్తుని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. యోహాను సువార్త చూడండి 8:26లో నేను నా తండ్రి నేర్పిన వినిన సంగతులే మీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. 8:40లో మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేస్తానని చెప్పాడు. 15:15లో 5:46లో మీరు మోషేని నమ్మితే నన్ను నమ్ముతారు అని ప్రభువే చెప్పాడు. ఇదిగో మోషే నా గురించి చెప్పాడు, నేను కూడా మోషే వంటి వాడనే అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18:18లో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతాను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పండి, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు మీతో చెప్పును. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ ఎవరు చెప్పగా విన్నాడు? ప్రభు దేవుడు చెప్పగా విని మనకు చెప్పాడు. సో దేవా, ఇశ్రాయేలు ప్రజలకు మోషేనిచ్చావు, మాకైతే నీ కుమారుణ్ణే మధ్యవర్తిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్పాలి. యోబు 33:23లో నరులకు యుక్తమైనదేదో దాన్ని తెలియచేయడానికి వేలాది దూతలలో గరుడగు ఒకడు వారికి మధ్యవర్తి అయి ఉంటే ఎంత మేలు అన్నాడు. వేలాది దూతలలో గరుడగు దూత యేసు ప్రభు మనకు మధ్యవర్తిగా పంపబడ్డాడు. 30 వచనంలో చూడండి, యోబు గ్రంథం 33:30 చివరిలో ఏమన్నాడంటే, ఈ క్రియలన్నీ దేవుడు చేయువాడై ఉన్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు గనుక. మన కొరకు క్రీస్తును పంపింది ఆయనే, పరిశుద్ధాత్మని ఇచ్చింది ఆయనే, మందిరాన్ని సేవకుల్ని ఇచ్చింది ఆయనే, వాక్యమునిచ్చింది ఆయనే, రక్షణ ఇచ్చింది ఆయనే, మన పేరు పరలోకములో గ్రంథములో రాసింది ఆయనే, మనల్ని శోధనలో పడిపోకుండా తప్పించేది ఆయనే, మనల్ని భక్తిలో పెంపొందింపజేసేది ఆయనే. ఆ మాట చాలా సంతోషమైంది నాకు. యోబు 33:30లో ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు? గనుక దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ దేవుడు చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. గనుక మనం కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నశింపక నిత్యజీవం పొందాలని ఈయనను మనకు అనుగ్రహించాడు. ఈ క్రియలన్నీ చేసేది ఎవరు? దేవుడు. మాటలు నేర్పి పంపింది ఎవరు? దేవుడు. మోషే ద్వారా ప్రజలకు వాక్యాన్ని చెప్పింది ఎవరు? హెబ్రీ 3వ అధ్యాయంలో
మొదటి 6 వచనాలు చదువుకుంటే, మోషే వలె క్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. సో యేసుక్రీస్తును మన కొరకు నియమించింది ఎవరు? నియమించిన వాడు గొప్పవాడా, నియమింపబడిన వాడు గొప్పవాడా? ఆ ప్రభు అన్నాడు, ఈ గొర్రెలు తండ్రివి, నా కాపరత్వానికి అప్పగించాడు. నన్ను ఈ లోకములో ఒక ద్రాక్షవల్లిగా నాటింది నా తండ్రి. ఆయన వ్యవసాయం చేస్తూ నన్ను నాటాడు. ఒక మంచి శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె మీరు నాతో అంటుకట్టుకోవడం వల్ల దేవుని సారము నాలోకి, నా నుండి ఆ సారము మీకు వస్తుంది అని చెప్పాడు. ఇది దేవుని సంకల్పము. ఎవరు చెప్పరు, ఏదేదో చెప్తారు బోధలు, అది అర్థం అవ్వక జనం ఏంటి అనుకుంటారు. దేవుణ్ణి, తండ్రిని మర్చిపోతున్నారు. ఇదంతా చేసిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. కుమారుణ్ణి పంపింది ఆయనే, పరిశుద్ధాత్మని ఇచ్చింది ఆయనే, మనల్ని పుట్టించింది ఆయనే. మరి 6వ వచనంలో చూడండి, మన భాగంలో, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మనల్ని రప్పించాడు. మనందరం రక్షణ పొందాం కదా, దేవుడే మనల్ని పాప జీవితములో నుండి రప్పించాడు గనుక దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. 10వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనినందుకు ఆయన మనలను కరుణిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు మనలను కరుణించబట్టే మనము సజీవంగా ఉన్నామా, లేక మన భక్త్యా? దేవుడు కరుణిస్తున్నాడు. 15వ వచనంలో, ఐగుప్తులో దాసులమై ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలము చేత, చాచిన చేతి చేత అక్కడ నుండి మనల్ని రప్పించాడు. దేవుడు మనలను ఎలా రప్పించాడు చెప్పండి? తన బాహుబలము చేత, చాచిన చేతి ద్వారా మనల్ని చెరలో నుండి, పాపములో నుండి రప్పించాడు. నిజమే, నేను కూడా ఐగుప్తు వంటి పాపపు చెరలో, అజ్ఞానములో ఉండేవాణ్ణి. దేవుడు తన చెయ్యి చాచి మనల్ని బయటకు, నేను అనుకుంటాను ఆయన చాచిన చెయ్యే, ఆయన దక్షిణ హస్తమే యేసుక్రీస్తు అనుకుంటాను. ఆ నాణ్యము పోయింది కదా, ఆమె దీపము వెలిగించి చీపురు సహాయముతో ఆ కింద, బల్ల కింద, మంచం కింద, ఆ బీరువా కింద ఇలా వెతుకుతుంది. చీపురుతో ఇలా అనగానే ఆ కిందకి వెళ్ళిపోయిన నాణ్యం బయటకు వచ్చింది. వెతికేవాడు దేవుడు, ఆయన చేతిలో ఉన్న దీపము యేసుక్రీస్తు, ఆ చీపురు పాస్టర్ గారు అన్నమాట. అలాగా దేవుడు మనల్ని దాసుల గృహమైన ఐగుప్తులో నుండి చెయ్యి చాచి మనల్ని రప్పించాడు. తన బాహుబలము చేత, తన శక్తి చేత మనల్ని బయటకు రప్పించాడు. యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందాము. 16వ వచనం చూడండి, ఆయన అనుగ్రహించిన దేశములో దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. మనము వలసదారులము, అది దేవుడు మనలను ఇక్కడ దీర్ఘాయుషుతో నింపాడు. 22వ వచనంలో, గొప్ప స్వరముతో 2 రాతి పలకలు రాసి ఇచ్చాడట. ఎన్ని రాతి పలకలు? 4 ఆజ్ఞలు ఒక రకం, 6 ఆజ్ఞలు మరో రకం. 4 ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధించినవి, 6 నుండి 10 వరకు మనకు, మన పొరుగు వారికి సంబంధించినవి. దాన్ని మనం ఆత్మీయంగా ఆలోచిస్తే, క్రొత్త నిబంధన, పాత నిబంధన అనే 2 నిబంధనలు మనకు ఇచ్చాడు. వారికి 2 రాతి పలకలు ఇచ్చినట్టు మనకు పాత, క్రొత్త నిబంధన ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఓకే. తర్వాత 24వ వచనంలో, తన ఘనతను, మహాత్యమును మనకు చూపాడు. ఆయన స్వరమును మనం విన్నాము. అయితే 24వ వచనంలో, మనవలే సమస్త శరీరంలో మరి ఎవడును సజీవుడైన దేవుని స్వరమును విని బ్రతకలేదు. అయితే మనము విన్నాం. లోకములో ఎందరికో లేదు ఈ భాగ్యం, దేవుడు మనకిచ్చాడు. అంటే మనలాగా సత్యమైన వాక్యమును ఎవరు వినలేదు.
మనతో దేవుడు మాట్లాడినట్లు ఎవ్వరూ వినలేదు. కనుక దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించి తన ఘనతను మహాత్యాన్ని చూపినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 29వ వచనంలో మనకు మన సంతానమునకు నిత్యము క్షేమము కలుగు చేస్తున్నాడు. 33లో మనము జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లుగా చేశాడు. ఇక ముగిస్తాను. ఒక మేలు దేవా ఇశ్రాయేల్ ప్రజల కొరకు మోషేను వాడుకున్నట్టు నీ మార్గాలు మాకు తెలపడానికి నీ కుమారుణ్ణి మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని పాప జీవితములో నుండి, అజ్ఞానములో నుండి, ఐగుప్తులోంచి బయటకు తెచ్చినందుకు స్తోత్రాలు. తర్వాత మమ్మల్ని కరుణిస్తున్నావు. నీ బాహుబలము చేత చెయ్యి చాచి మమ్మల్ని రప్పించినందుకు స్తోత్రాలు. ఆయన అనుగ్రహించిన ఈ దేశములో మనల్ని దీర్ఘాయుష్తో ఉంచాడు. 2 రాతి పలకలు ఇచ్చాడు. ఎన్ని? ఏంటవి? కొత్త పాతన నిబంధనలు. సో అందుకొరకై దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఒకవేళ పాత నిబంధనే లేకపోతే మనం ఎలా తెలుసుకుంటాం దేవుణ్ణి? క్రొత్త నిబంధనే లేకపోతే యేసు ప్రభువుని ఎలా తెలుసుకుంటాం? సో దేవుడిచ్చిన నిబంధనల కొరకు దేవునికి స్తుతులు అర్పిద్దాం. తర్వాత ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఇలా ఎవరికీ వినిపించలేదు. మనకు క్షేమము కలిగించాడు, దీర్ఘాయుషు ఇచ్చాడు. దేవుడు దీర్ఘాయుషు ఇచ్చిన మూలానే మనం ఇప్పటి వరకు జీవించగలిగాం. ఆయన దీర్ఘాయుషుతో పాటు ఏమిస్తున్నాడు? క్షేమము. చెప్పండి, ఏమిస్తున్నాడు? వీటిలో ఎన్ని గుర్తుంటాయి మీకు? అవసరమైతే బైబిల్ తెరిచి చూసి 6వ వచనం, 10వ వచనం, 15వ వచనం, 16వ వచనం, 22వ వచనం, 24వ వచనం, 29, 33 వచనాల్లో ఉన్న మేళ్ళన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు. సర్వశక్తిమంతుడా, జీవాధిపతివైన దేవా, నీకు స్తోత్రాలు. నేనా నీ దాసునుగా నీ సన్నిధిలోకి వచ్చి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయములో ఉన్న విషయాలు ధ్యానం చేసి గొప్ప దేవుడివైన నిన్ను ఆరాధించడానికి, నిన్ను మాత్రమే దేవుడుగా కొలవడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. నిజమేనాయనా, మీరు స్వయంగా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం. అయితే తండ్రి, నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నీ మార్గాలు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఆనాడు మోషేను వారి కొరకు వాడుకున్నట్టు ఈనాడు నీ కుమారుణ్ణి నా కొరకు వాడుకున్నందుకు స్తోత్రాలు. నీవిచ్చిన గొప్ప రక్షణ కరికై నీ స్తోత్రాలు. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వారిని విడిపించినట్టు నన్ను కూడా పాపదాస్యములో నుండి విడిపించావు. సాతాను బంధకాలు తెంచి నన్ను విడుదల చేసినందుకు స్తోత్రాలు. ఎంతో పాపముతో, అపరాధములతో, నాయనా శాపముతో నేను ఉండేవాణ్ణి. నాయనా నీ మహాకృప వల్ల, నీ కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో నా స్థానములో బలి ఇవ్వడం వల్ల నన్ను రక్షించినందుకు స్తోత్రాలు. దేవా, నీ బాహుబలమును, నీ చాచిన చేతితో నన్ను బయటకు రప్పించినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప మేలు నాకు చేశావునైనా, అందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దీర్ఘాయుష్ ఇచ్చావు నైనా, నిత్య జీవాన్ని వాగ్దానము చేసినందుకు స్తోత్రాలు. నైనా వారికి 2 రాతి పలకలలో 10 ఆజ్ఞలు ఇచ్చినట్టు అంతకంటే ఉన్నతమైన ఆజ్ఞలు నీ కుమారుని ద్వారా నాకు దయచేసినందుకు స్తోత్రాలు. పాత నిబంధన స్థానములో క్రొత్త నిబంధన, శ్రేష్టమైన నిబంధనను నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నైనా ఎవరు వినని నీ స్వరాన్ని నాకు వినిపించారు. లోకములో గొప్పవారు ఎందరో ఉన్నారు, వారికి ఎవరికి లేని భాగ్యమును నేను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీవిచ్చిన దీర్ఘాయుషు కొరకు, నీవిచ్చిన నిత్యము క్షేమము కొరకు ఓ దేవా, నిన్ను ఏమని చెప్పి నిన్ను ఆరాధించగలను? నీ ప్రజలతో చేరి నీ మందిరములో నిలువబడి నీవు చేసిన మేళ్లన్నిటి కొరకు, ఇవన్నీ మీరు చేసినందుకు నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.